హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు ఒక హోమ్ టూర్ చూపిస్తానండి. ఇది నా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ అనమాట. డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ 1242 SFT. ఇది లక్ష్మీ నివాసం. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ అనమాట. వైజాగ్లో ఉంది. ఇది వీళ్ళంతా చాలా వుడ్ వర్క్ చాలా బాగా చేయించుకున్నారండి, విత్ వాల్ పేపర్స్ అంతా కూడా. ఎదురంతా కూడా మనకి చాలా ఖాళీ స్పేస్ ఎక్కువ వస్తుంది. మీరు స్టార్టింగ్లో చూసుంటారు. డోర్ టు డోరే ఉంటుంది, కానీ చాలా గ్యాప్ ఉంటుంది అనమాట, మరి దగ్గరగా ఉండదు. ఇదంతా హాల్. యాక్చువల్లీ ఫ్లాట్ సేల్కి ఉందన్నమాట. మీరు ఎవరైనా కావాలి అనుకుంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు డైరెక్ట్గా ఓనర్ నెంబరే ఇస్తాను. యూ కెన్ డైరెక్ట్లీ స్పీక్ విత్ దెమ్ అనమాట. ఇందులో బ్రోకర్స్ ఎవరు లేరు. మీరు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుకొని డీల్ సెట్ చేసుకోవచ్చు. ప్లీజ్ టైంపాస్ క్వెరీస్ మాత్రం చేయకండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. సపరేట్గా పూజా మందిర్ ఉంటుంది. కిచెన్, యూటిలిటీ, బాల్కనీ అంతా కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. ఇదేమో మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ అనమాట. టైల్స్ అంతా వీళ్ళు ఓనర్సే ఉంటున్నారు గత 6 years నుంచి. వీళ్ళేమో ఎండాడా వెళ్ళిపోవాలని ప్లానింగ్ అనమాట. సో అందుకని ఫ్లాట్ సేల్ చేయడానికి చూస్తున్నారనమాట. అంతే తప్ప ఇంకేవి రీజన్ లేదు. వీళ్ళు ట్రిపుల్ లేయర్ సీలింగ్ చేయించారనమాట. ఇది 5th floorలో ఉంది. ఇల్లు అయితే మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. డబుల్ బెడ్రూమ్ అయినా చాలా 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 స్పేషియస్గా ఉంటుంది. ఇదేమో సెకండ్ బెడ్రూమ్, అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చాలా బాగుంటుందండి ఇల్లు. కబోర్డ్స్ కూడా వాటర్ ప్రూఫ్తో చేయించారనమాట. మీకు ఎక్కడ చెదల పట్టడం అట్లా ఏమీ ఉండదు. ఈ లెఫ్ట్ సైడ్కి వస్తేనేమో అది డైనింగ్ ఏరియా. డైనింగ్ టేబుల్ చూసారు కదా. ఈ లెఫ్ట్ సైడ్ వస్తే పూజా మందిర్ అనమాట. మీకు లైట్ కూడా వేసి చూపిస్తారు, ఒకసారి చూడండి. చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుందన్నమాట. మనం అక్కడే ఇంకా మీరు ఏ వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం అట్లా చేసుకోవాలన్నా మీరు అక్కడే చేసేసుకోవచ్చు. ఇంకా వేరేగా సపరేట్గా వేరే దగ్గర పెట్టుకొని చేసుకోవడం అలా ఏమీ లేదు. అక్కడే మీరు హ్యాపీగా ముందునే పెట్టుకొని చేసేసుకోవచ్చు అనమాట. ఇదేమో బాల్కనీ కూడా మాకు ఏంటంటే ఫ్రెంచ్ డోర్ వస్తుంది. చాలా గ్లాస్ డోర్స్ అనమాట. మీకు ఐడియా ఉంటుంది ఫ్రెంచ్ డోర్ అంటే. పెద్ద గ్లాస్ డోర్స్ వస్తాయి. మీకు బాల్కనీలో కూడా చూసారు, అటు సైడ్ వాల్ పేపరు, గ్రిల్స్, మొక్కలు పెట్టుకోవడానికి అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా నీట్గా చేయించారు. ఇదేమో వంటగది అనమాట. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో వస్తుందన్నమాట. అట్లాగా చాలా నీట్గా ఉంటుందండి. ఇదేమో ఇక్కడ కౌంటర్ ఉంది కదా, బ్లూ కలర్ టబ్ ఉంది. అది మూవబుల్ అనమాట. మీరు ముందుకు లాక్కోవచ్చు. మీకు అవసరం లేదు అనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఒక టాల్ యూనిట్ లాగా లాంగ్గా డోర్ ఉండి కబోర్డ్ నార్మల్గా లోపల ప్లాంక్సే ఉంటాయి. బాగుంటుంది, స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇదేమో యూటిలిటీ అనమాట. వాషింగ్ మిషన్, డిష్ వాషర్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఆ సైడ్కి కూడా గ్రిల్ ఉందన్నమాట. అన్నీ ఫుల్ సేఫ్టీగా ఉంది. మీకు ఎక్కడ ఏ ప్రాబ్లము లేదు, హ్యాపీగా. ఇంక ఇటుపక్క మీకు బ్లాక్గా కలర్గా కనిపిస్తుంది కదా, అదేంటి అంటే ఫ్రిడ్జ్ అనమాట. మీరు సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ పెద్ద వస్తున్నాయి కదా ఇప్పుడు, అంటే బీరువా టైప్లోని వార్డ్రోబ్స్ పెద్ద వస్తున్నాయి. అంత పెట్టుకునేంత స్పేస్ ఉందన్నమాట. చూడండి ఫ్లాట్ ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.